హాయ్! హలో! సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ స్మూతీని తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఇది ఏం స్మూతీ అనుకుంటున్నారు కదా! ఇది ఇంటర్నల్‌గా తీసుకునే స్మూతీ కాదండి. ఇది హెయిర్‌కి సంబంధించిన స్మూతీ. మనం రకరకాల స్మూతీలు ఇంటర్నల్‌గా తీసుకోవటానికి చేసుకున్నాం కదా! అలాగే హెయిర్ కూడా హెల్తీగా ఉండటాని కోసమని ఈ స్మూతీ లాంటి షాంపూని తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ఇది తయారు చేసుకోవటానికి ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని, అందులో ఇవి బియ్యం కడిగిన నీళ్ళు. బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టి కడిగితే మనకి ఇలాంటి చిక్కటి గంజి లాంటి వాటర్ వస్తుంది. అవి 1 ½ లీటర్ తీసుకొని, కరివేపాకు ఒక కప్పు తీసుకొని, దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి అవి వేసుకున్నాం. ఒక 2 స్పూన్ల అవిసె గింజలు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవిసె గింజలు తప్పకుండా వేసుకోవాలి. 150 గ్రాముల కుంకుడుకాయలు, ఒక 50 గ్రాముల మెంతుల్ని ఒక పూట ముందే నానబెట్టి ఉంచుకొని, వాటిని కూడా ఇందులో వేసుకుందాం. ఇవి బాగా నానితే బాగా త్వరగా ఉడుకుతాయి కదా! అందుకని నానబెట్టి ఉంచుకోవాలి ముందే. ఇవి ఎర్ర మందార పూలు, రెక్క మందార పూలు అంటారు కదా! అవన్నమాట. ఇవి ఒక 10, 12 వేసుకొని, ఇంకా ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు. మనకి ఇళ్లలో దొరకవు అనుకున్న వాళ్ళు కంపల్సరీగా గుళ్ళల్లో దొరుకుతాయండి. అక్కడ ఈవినింగ్ టైంలో వెళ్తే చక్కగా వీటిని తెచ్చుకోవచ్చు మనం ఎన్ని కావాలంటే అన్ని. ఇవన్నీ వేసి ఇది ఒక 4, 5 పొంగులు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. బాగా పొంగు వచ్చినప్పుడల్లా గరిటెతో కలుపుతూ ఉంటే అది పొంగు చల్లారుతుంది. అలా 4, 5 సార్లు రావాలనమాట. అప్పుడు బాగా ఉడికిపోయి ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్న సారం అంతా ఈ వాటర్‌లోకొచ్చేస్తుంది. ఇది బాగా ఉడికిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్నది అన్నా, చిన్నప్పటి నుంచే జుట్లు నరిసిపోతున్నాయి అన్నా, వీటన్నిటికి కారణం కెమికల్స్ ఉన్న షాంపూల వల్లే. మనం చిన్నప్పుడు కుంకుడుకాయలు ఎక్కువ వాడినన్నాళ్ళు ఇలా ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు మనం షాంపూలు వాడటం మొదలుపెట్టాక జుట్లు త్వరగా తెల్లబడిపోతున్నాయి. అలాగే హెయిర్ ఫాలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం ఇప్పుడు చక్కగా ఇంట్లో ఈ షాంపూని తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ కదా! వీటితో చేసుకున్న షాంపూ వాడుకుంటే జుట్టు నల్లగా పట్టు కుచ్చులాగా వస్తుంది. అలాగే చిన్నప్పుడే నరిసిపోయిన జుట్టు నిదానంగా మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది బ్లాక్‌గా. అంతేకాకుండా డాండ్రఫ్ పోతుంది. స్ట్రాంగ్‌గా వచ్చేస్తుంది జుట్టు. అంతేకాకుండా చర్మం మీద ఉండే మచ్చలన్నీ పోతాయి. చిన్న చిన్న ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ పోతాయి. ఈ చేదుగా ఉంటుంది కదా! కుంకుడుకాయ, మెంతులు అందువల్ల. మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని జాలీలో పోసేద్దాం. ఇలా జాలీలో పోసేసి దీన్ని కలుపుతూ ఉంటే జ్యూస్ అంతా దిగుతుంది. ఇంకా ఫైబర్ ఉంటుంది కదా! మిక్సీ పట్టినా కూడా నలగని ఫైబర్ కొంచెం ఉంటుంది. అదంతా ఇలా కలుపుతూ ఉంటే జాలీలో ఉండిపోతుంది. జ్యూస్ అంతా దిగిపోతుంది కిందకి. మనకి షాంపూ రెడీ అయిపోయింది. ఇందులో బబుల్స్ ఎక్కువుంటాయి. కుంకుడుకాయలు కదా! దాన్ని మిక్సీ పట్టేటప్పటికి ఇలా బబుల్స్ వస్తాయి. దీన్ని ఇలా కలిపి ఒక గంట పక్కన పెట్టేసి ఉంచితే ఈ బబుల్స్ అన్నీ పోతాయి. అప్పుడు మనకి మంచి షాంపూ తయారైపోయింది. దీన్ని మనం తలస్నానం చేసే ముందు ఒక అరగంట ముందు ఆయిల్ అప్లై చేసుకొని తలకి ఈ షాంపూతో గనక తలంటుకుంటే జుట్టు చాలా స్మూత్‌గా, బ్లాక్‌గా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.